హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పటికే మహమ్మారిలా రూపాంతరం చెందింది. 25 ఏళ్ల వయసు దాటిన ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవన కాలంలో స్ట్రోక్ బారిన పడుతున్న వారే ఉన్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 12.2 మిలియన్ ప్రజలు మొదటిసారి స్ట్రోక్ బారిన పడుతుండగా 6.5 మిలియన్ ప్రజలు మరణిస్తున్నారట. అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా రక్త ప్రసరణకు అవరోధం కలగడం లేదా నరాలు చుట్లడం వల్ల సంభవించే అత్యవసర వైద్య పరిస్థితిని స్ట్రోక్ అని అంటారు. అంటే మెదడుకు ఆక్సిజన్, ఇతర పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలు చిట్లిపోవటం, రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు మెదడులోని ఒక భాగానికి ఆక్సిజన్ అంతరాయం కలిగిస్తుంది. ఇది ఆ భాగానికి సంబంధించిన కణ మరణానికి దారితీస్తుంది. స్ట్రోక్ సంభవించినప్పుడు శాశ్వత నష్టాన్ని నిరోధించడం కోసం సకాలంలో చికిత్స చేయడం అవసరం. స్ట్రోక్ రావడానికి గల కారణాలు: అథెరోస్క్లెరోసిస్ అనబడే వ్యాధి స్ట్రోక్ రావడానికి కారణమవుతుంది. వయస్సు మళ్ళే కొద్దీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ధూమపానం, శారీరక శ్రమ లేకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం, ఇష్టానుసారంగా మత్తు పానీయాల వినియోగించటం, హైపర్ టెన్షన్, యాట్రియల్ ఫిబ్రిలియేషన్, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, ఊబకాయం, అంటే మెదడుకు ఆక్సిజన్, ఇతర పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలు చిట్లిపోవటం, రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు మెదడులోని ఒక భాగానికి ఆక్సిజన్ అంతరాయం కలిగిస్తుంది. ఇది ఆ భాగానికి సంబంధించిన కణమరణానికి దారితీస్తుంది. స్ట్రోక్ సంభవించినప్పుడు శాశ్వత నష్టాన్ని నిరోధించడం కోసం సకాలంలో చికిత్స చేయడం అవసరం. స్ట్రోక్ రావడానికి గల కారణాలు: అథెరోస్క్లెరోసిస్ అనబడే వ్యాధి స్ట్రోక్ రావడానికి కారణమవుతుంది. వయస్సు మళ్ళే కొద్దీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ధూమపానం, శారీరక శ్రమ లేకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం, ఇష్టానుసారంగా మత్తు పానీయాల వినియోగించటం, హైపర్ టెన్షన్, యాట్రియల్ ఫిబ్రిలియేషన్, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, ఊబకాయం, జన్యుపరమైన నిర్మాణంతో పాటు మానసిక సమస్యలు కూడా స్ట్రోక్కు కారణమవుతాయి. ఆడవారితో పోలిస్తే మగవారిలో ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా స్ట్రోక్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. స్ట్రోక్ లక్షణాలు: అకస్మాత్తుగా ముఖం, చెయ్యి, కాలులో తిమ్మెర్లు లేదా బలహీనంగా అనిపించటం, అకస్మాత్తుగా మాట్లాడటంలో ఇబ్బంది, విషయాలు అర్థం చేసుకోలేకపోవటం, 1 లేదా 2 కంటి చూపుల్లో ఇబ్బందులు ఏర్పడటం, నడవడానికి ఇబ్బంది, సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోవటం, ఎటువంటి కారణం లేకుండా విపరీతమైన తలనొప్పి. ఇలా స్ట్రోక్ లక్షణాలను ఫాస్ట్ అనబడే శబ్దంతో గుర్తుపెట్టుకోవడంతో పాటు గమనించవచ్చు. ఫేస్: ముఖం ఒక పక్కకు ఒరుగుతుండడం, ఆర్మ్స్: ఒక చేయి లేదా కాలులో బలహీనత ఏర్పడటం. స్పీచ్: మాట్లాడటంలో ఇబ్బంది, సరిగ్గా మాట్లాడలేకపోవటం. టైం: ఈ లక్షణాలు కానీ కలిగి ఉంటే వెంటనే అత్యవసర సేవల వారికి కాల్ చేయాలని తెలుసుకోవటం. అకస్మాత్తుగా ఇలాంటి లక్షణాలను గమనిస్తే వీలైనంత తొందరగా వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. ఆ సమయంలో స్ట్రోక్ యూనిట్తో పాటు ఎంఆర్టీ, సిటీ స్కాన్ వంటి వసతులు ఉన్న ఆసుపత్రులకే తీసుకెళ్లాలి. స్ట్రోక్ వచ్చిన తర్వాత 4 నుంచి 5 గంటల అత్యంత కీలకం. ప్రస్తుతం ఉన్న వైద్య పరిజ్ఞానం ప్రకారం స్ట్రోక్ వచ్చిన తర్వాత 4 నుండి 5 గంటల్లోగా చికిత్స అందించడం చాలా అవసరం. ఇస్కోమిక్ స్ట్రోక్లు వచ్చిన సందర్భంలో లక్షణాలు కనిపించిన తర్వాత నుంచి రక్తనాళాల్లో కట్టిన గడ్డలను నిర్మూలించడానికి అవసరమైన మందు ఆర్టీపీఏ థ్రోంబోలిసిస్ను 4 నుంచి 5 గంటల్లోగా మాత్రమే అందించినప్పుడు గడ్డలను కరిగించవచ్చు.
ఇలా 4 నుంచి 5 గంటల సమయం దాటిన తర్వాత అతి కొద్ది కేసుల్లో మాత్రమే ఎండోవాస్కులర్ చికిత్స అంటే మెకానికల్ థ్రోంబెక్టమీ 24 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. స్ట్రోక్ వచ్చినప్పటి నుండి మొదలు ఆసుపత్రికి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ చేసే వరకు అన్నీ కూడా ఈ 4 నుండి 5 గంటల లోపు సమయంలోనే పూర్తి అవ్వాల్సి ఉంటుంది. ప్రతి నలుగురిలో ఒకరికి మరోసారి వచ్చే అవకాశం. స్ట్రోక్ వచ్చిన ప్రతి నలుగురిలో ఒకరికి మరోసారి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నుంచి బయటపడేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గించేందుకు వాడే యాంటీ ప్లేట్లెట్ థెరపీ, ఆట్రియల్ ఫిబ్రిలియేషన్ కోసం యాంటీ కాగ్యులేషన్ మందులు వాడతారు. ఏ రోగులకు అయితే కెరోటిడ్ ఆర్టరీ అతి చిన్నగా కుంచుకుపోతుందో వారికి శస్త్రచికిత్స లేదా స్టంట్ వేయడం వంటి చికిత్సల ద్వారా దీన్ని నిరోధించే ప్రయత్నం చేస్తారు. అయితే స్ట్రోక్ వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే కూడా ముందు నుంచే జాగ్రత్త పడటం బెటర్. స్ట్రోక్ రాకుండా ఉండాలంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుకోవాలి. దీనికోసం ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. అప్పటి వరకు యాక్టివ్గా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉన్న మనిషి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల జీవోత్సవంలా మారతాడు. మంచానికి పరిమితం కావాల్సి వస్తుంది. కాలు, చేయి కదపలేరు, మాట్లాడలేరు. జీవితం నరకమవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈరోజు ప్రపంచ స్ట్రోక్ డే. ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ డే నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ప్రపంచ స్ట్రోక్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 29వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. కొనిదెల నాగేంద్రబాబు తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, నిర్మాత. ఆయన చాలా సినిమాల్లో సహాయ నటుడిగాను, కొన్ని సినిమాల్లో హీరోగాను నటించారు. అంతేకాకుండా ఆయన అంజనా ప్రొడక్షన్స్ అనే చిత్ర పరిశ్రమ సంస్థకు అధినేత. అక్టోబర్ 29, 1961న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొనిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా నాగేంద్రబాబు జన్మించాడు. నాగేంద్రబాబు కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ ప్రధానంగా సహాయక పాత్రలు, వినర్ పాత్రల్లో నటించారు. 143, అంజీ, షాక్, శ్రీరామదాసు, చందమామ, ఆరెంజ్ చిత్రాల్లో నటించారు. అంజనా ప్రొడక్షన్స్లో తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్తో కలిసి అనేక చిత్రాలను నిర్మించారు. అతనికి 2 పిల్లలు, నటుడు వరుణ్ తేజ్, నిహారిక. అతను టెలివిజన్ ధారావాహికల్లో కనిపించాడు. కృతి కర్బంద ఒక భారతదేశ సినీ నటి. తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో నటించింది. సుమంత్ సరసన బోని తెలుగు చిత్రంతో నట ప్రస్థానం ప్రారంభించింది. ఈ చిత్రం విజయవంతం కాకపోయినా ఆమెకు వెంటనే పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. కృతి కర్బంద అక్టోబర్ 29, 1990న న్యూఢిల్లీలోని పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది. స్పార్ బిల్ బోర్డ్పై కనిపించిన తర్వాత కర్బంద తెలుగులో సుమంత్ సరసన బోని చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. బోని ప్రతికూల సమీక్షలను అందుకుంది, కానీ కర్బందాకు సానుకూల స్పందన వచ్చింది. సిఫీ రాసింది, కృతి మంచి ఎంపిక. ఆమె అరంగేట్రం చేసినప్పటికీ ఆమెకు ఎటువంటి ఉద్విగ్నత లేదు. ఆమె లుక్స్ చాలా అందంగా ఉన్నాయి. ఆమె పవన్ కళ్యాణ్ చిత్రం తీన్మార్లో ప్రముఖ పాత్రను పోషించింది అని రాసుకొచ్చారు. రీమా సేన్ ఒక భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటించింది. అయితే కొన్ని తెలుగు, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. రీమా సేన్ 1992 అక్టోబర్ 29న కోల్కతాలో జన్మించింది. ముంబైలో ఆమె తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. అనేక ప్రకటనల ప్రచారాల్లో నటించింది. తర్వాత ఆమె సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆమె బ్లాక్ బస్టర్ తెలుగు సినిమా చిత్రంలో ఉదయ్ కిరణ్తో కలిసి తన మొదటి సినిమాను ప్రారంభించింది. తర్వాత ఆ జంట మనసంతా నువ్వే సినిమాలో నటించారు. ఆమె మిన్నేలే అనే తమిళ సినిమాలో నటించింది. ఈ సినిమా విజయవంతమైంది. ఆమె నటించిన మొదటి హిందీ చిత్రం హమ్ హుయే ఆప్కే విజయవంతం కాలేదు. తర్వాత ఆమె తమిళ సినీ పరిశ్రమలో కొనసాగాలని నిర్ణయించుకుంది. చిత్రం సినిమాలో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఫస్ట్ సినిమాతోనే మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది రీమా సేన్. ఆ తర్వాత మనసంతా నువ్వే, బావ నచ్చాడు, సీమసింహం, అదృష్టం, వీడే, నీతో వస్తా, నీ మనసు నాకు తెలుసు, బంగారం, ఎమగోళ మళ్ళీ మొదలైంది, ముగ్గురు వంటి చిత్రాల్లో నటించింది రీమా. 2012లో శివకరణ్ సింగ్ని పెళ్లి చేసుకుంది రీమా సేన్. వీరిద్దరికి ఒక బాబు ఉన్నాడు. బాబు పేరు రుద్రవీర్ సింగ్. ప్రస్తుతం రీమా సినిమాలకి పూర్తిగా దూరంగా ఉంటూ ఫారిన్లో ఫ్యామిలీతోనే పూర్తిగా టైంని స్పెండ్ చేస్తోంది. అయితే రీమా త్వరలోనే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందట. ఇక రీమా తన ఫ్యామిలీతో ఉన్న లేటెస్ట్ ఫొటోస్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోస్ని చూసిన వారంతా అప్పట్లాగానే అంతే అందంతో ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో ఆ ఫొటోస్ని మీరు చూసేయండి. హరిప్రియ భారతీయ సినీ నటి, భరతనాట్య కళాకారిణి, మోడల్. దక్షిణ భారత సినిమాల్లో నటించింది. బెంగళూరులో 1991 అక్టోబర్ 29న జన్మించిన హరిప్రియ చిక్కబల్లపురలో పెరిగింది. ఆమె అసలు పేరు శృతి. అక్కడే ప్రాథమిక విద్య చదివిన ఆమె భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం బెంగళూరు మారిపోవడంతో విద్యామందిర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది హరిప్రియ. ఆమె తండ్రి నటుడు, ఆమె తాత కూడా నాటక ప్రముఖుడే కావడం విశేషం. శ్రీదేవి విజయ్ కుమార్ భారతీయ సినీ నటి. ఆమె 1992లో బాలనటిగా తమిళ సినిమా రిక్షా మామ ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు. ఆమె తమిళం, తెలుగు, కన్నడ భాష చిత్రాల్లో నటించారు. శ్రీదేవి విజయ్ కుమార్ ప్రముఖ తమిళ సినిమా నటులైన విజయ్ కుమార్, మంజుల దంపతుల చిన్న కుమార్తె. ఆమెకు ముగ్గురు అక్కలు. వారే కవిత, అనిత, వనిత, ప్రీతి. వారికి ఒక అన్నయ్య అరుణ్ విజయ్ ఉన్నారు. ఆమె తన 9వ ఏట నుండి తన పాఠశాల విద్యాభ్యాసాన్ని ఆపేశారు. ఆమె తెలుగు సినిమా రుక్మిణిలో బాలనటిగా జీవితాన్ని ప్రారంభించారు. అందులో ప్రీత ప్రముఖ పాత్ర పోషించింది. ఆమె ఏవిఎం వారి ప్రియమైన తోజీ చిత్రం ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందారు. శ్రీదేవి విజయ్ కుమార్ 1986 అక్టోబర్ 29న లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, యుఎస్ఏలో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.